ఒక ఫేస్బుక్ చాటింగ్తో స్టార్ట్ అయిన స్టోరీ చాతబడి అండ్ నరబలి వరకు ఎలా వెళ్ళింది. ఎగ్జాక్ట్గా ఒక 2.5 years బ్యాక్ ఇద్దరు ఆడవాళ్ళని అతి దారుణంగా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లోకి కత్తి పెట్టి తర్వాత వాళ్ళని చంపి అవే పార్ట్స్ని కట్ చేసి కుక్ చేసుకుని తిన్నారంట. అండ్ ఇది మొత్తం చేసింది కూడా లైఫ్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ మనీ రావాలి అని చెప్పి ఒక మూఢనమ్మకంతో చేశారంట. September 26, 2022 కేరళలోని ఎలంతూర్ అనే విలేజ్. అక్కడ ఒక 52 years ఏజ్ ఉన్న పద్మ అనే ఆవిడ ఉండేవాళ్ళు. అండ్ ఆమె అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సర్వైవ్ అయ్యేవాళ్ళు. అయితే ఆమె మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మాత్రం లాటరీ టికెట్స్ సేల్ చేయడం. సో ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం అయితే ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. అండ్ ఆవిడ యూపీలో టీచర్గా జాబ్ చేస్తున్నారని చెప్పారు. అయితే డైలీ ఆమె పని నుండి రాగానే తన కూతురుతో అండ్ ఆమె చెల్లితో ఖచ్చితంగా ఫోన్ మాట్లాడేవాళ్ళంట. అయితే సడన్గా 26న వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ పద్మ కాల్ ఆన్సర్ చేయలేదు. మేబీ పనిలో ఉందేమో అనుకున్నారు. కానీ నెక్స్ట్ డే కూడా సేమ్ ఇలాగే జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 3 days కూడా అలాగే గడిచిపోయాయి. కానీ పద్మ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. సో దానితో కంగారు పడిన పద్మ వాళ్ళ డాటర్ కేరళ పోలీస్కి ఫోన్ చేసి ఇలా మా మదర్ కాల్ ఆన్సర్ చేయట్లేదు అని చెప్పింది. అండ్ వాళ్ళు ట్రై చేశారు కానీ ఆన్సర్ రాలేదు. ఇది జరిగిన 2 daysకి పద్మ వాళ్ళ సిస్టర్ పళనియమ్మ కేరళ వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడం చూసి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ అలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ చెక్ చేసింది పద్మ లాస్ట్గా ఎవరితో మాట్లాడింది అని. అప్పుడు వాళ్ళకి తెలిసింది షఫీ అనే ఒక పర్సన్తో లాస్ట్ కాల్ ఉంది అని. అండ్ కొన్ని రోజులుగా షఫీతో చాలా ఎక్కువసార్లు కాల్ మాట్లాడినట్టు అబ్జర్వ్ చేశారు. ఈ షఫీ ఏమో ఒక హోటల్ ఓనర్. సో అతన్ని కలవడానికి అని చెప్పి పోలీసులు వెళ్ళారు. బట్ హోటల్ బయట పోలీస్ జీప్ ఆగడంతోనే షఫీ అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేశాడు. దాంతో ఒక నార్మల్ ఎంక్వైరీకి వెళ్ళిన పోలీసులకి షఫీ మీద డౌట్ వచ్చింది. అండ్ అతన్ని ఇంట్రాగేషన్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ అతను చెప్పిన మాటలు విని అసలు పోలీసులకి ఇంత దారుణమైన క్రిమినల్ బయట నార్మల్గా ఎలా తిరుగుతున్నాడని చెప్పి ఆశ్చర్యం వేసింది. అతను చంపింది పద్మ ఒక్కరినే కాదు, ఈమెతో పాటు ఇంకొక ఆమెను కూడా చంపే అని చెప్పాడు. అండ్ దాంట్లో అతనితో పాటు ఇన్వాల్వ్ అయిన ఇంకో 2 గురించి కూడా పోలీసులకు చెప్పేశాడు. ఈ క్రైమ్లో డీటెయిల్స్ వింటుంటే మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అనిపిస్తుంది. ఎందుకని 2 ఆడవాళ్ళని ఒక కపుల్తో కలిసి షఫీ బలిచ్చాడు. బలిచ్చే ముందు షఫీ ఎందుకని వాళ్ళని హింసించాడు? బాడీని 56 ముక్కలు చేశాక ఎక్కడ దాచారు? ఎందుకని మాంసాన్ని తిన్నాడు? అండ్ వీడియో లాస్ట్ వచ్చేసరికి ఈ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఒకవేళ మీరు మధ్యలోనే కనిపెడతారో లేదా లాస్ట్లో నేనే చెప్పాలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మంచి క్రైమ్ కంటెంట్ని తీసుకొస్తూ ఉంటా. మన కంటెంట్కి సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కుదిరితే షేర్ చేయండి, మనకి హెల్ప్ అవుద్ది. లాస్ట్లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, మిస్ అవ్వకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. ఎలంతూర్, కేరళ. భగవల్ సింగ్ అనే ఒక అతను ఉండేవాడు. అతన్ని అక్కడ అందరూ కూడా బాబు అని పిలిచేవాళ్ళు. అయితే బాబు వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్. వీళ్ళ గ్రాండ్ ఫాదర్స్ టైం నుండి కూడా ఆయుర్వేదం చేసేవాళ్ళు. అండ్ ఈ చుట్టుపక్కల ప్లేసెస్లో వీళ్ళ ఫ్యామిలీ కొంచెం ఫేమస్ కూడా. అయితే స్టార్టింగ్లో బాబుని బాగా చదివించి గల్ఫ్ కంట్రీస్కి పంపించాలి అని చెప్పి అనుకున్నారు. కాకపోతే అతను డిగ్రీ కంప్లీట్ చేశాక గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడానికి వీసాకి అప్లై చేసిన టైంలో అది 1980s అవడంతో యాంటీ సిక్ మూమెంట్స్ జరుగుతూ ఉండేవి. సో ఇతని నేమ్ వెనక సింగ్ అని ఉండడంతో ఇతని వీసా రిజెక్ట్ చేసేవాళ్ళు. సో ఇతను ఇంకా గల్ఫ్ వెళ్ళలేక కేరళలోనే ఇతని ఫాదర్ దగ్గర ఆయుర్వేదం ట్రైనింగ్ తీసుకున్నాడు. అండ్ ఇలా తీసుకునే టైంలోనే అతనికి మ్యారేజ్ అయింది. అండ్ ఒక పాప కూడా పుట్టింది. అయితే పాప పుట్టిన కొంత టైంకే ఈ భగవల్ సింగ్కి తన వైఫ్కి గొడవలు స్టార్ట్ అయ్యాయి. అండ్ అవి పెరిగి ఇద్దరు విడిపోయే వరకు వెళ్ళాయంట. డైవర్స్ తీసుకున్న తర్వాత ఇంకో పెళ్లి చేశారు. ఈసారి ఆ అమ్మాయి పేరు లైలా. అండ్ లైలా వచ్చినప్పటి నుండి కూడా భగవల్ ఫ్యామిలీతో చాలా బాగా కలిసిపోయిందంట. అండ్ భగవల్ కూతుర్ని సొంత కూతుర్లా చూసుకునేది. టైం చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. వీళ్ళ కొడుకు కూతుళ్ళు కూడా కొంతమంది యూఎస్లో, ఒకరు గల్ఫ్లో నర్సుగా జాబ్ చేస్తున్నారు. పైకంతా నార్మల్గానే ఉంది. బట్ 2019లో భగవల్కి
ఫేస్బుక్లో శ్రీదేవి అనే అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళ ఆన్లైన్ పరిచయం స్టార్టింగ్లో హాయ్ బాయ్ దగ్గరే ఉన్నా కానీ కరెక్ట్గా కోవిడ్ టైంలో అందరూ లాక్డౌన్లో ఉండగా వీళ్ళిద్దరూ మాత్రం చాలా క్లోజ్గా ఉన్నారు. అండ్ వీళ్ళ రిలేషన్ ఫ్రెండ్షిప్ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయింది. భగవల్ కూడా ఫ్రీ టైంలో శ్రీదేవితో చాట్ చేస్తూనే ఉండేవాడు. అండ్ ఇలా ఒకరి గురించి ఒకరు ఎక్కువ డీప్గా తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే ఇలాగే ఇద్దరు ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తూనే వచ్చారు. అయితే మరి ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. అది 2021. అయితే వన్స్ ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యాక భగవల్ ఏంటంటే కోవిడ్ తర్వాత తన పరిస్థితి బాగాలేదు అని, ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి శ్రీదేవికి చెప్పాడు. దానికి శ్రీదేవి తనకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఉండేవి అండ్ అవి పోవడానికి రషీద్ అని అతన్ని కలిసా అని చెప్పి చెప్పింది. అండ్ అతను ఒక సిద్ధ మాంత్రికుడని, అతను చెప్పిన ప్రకారం పరిష్కారం చేస్తే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని చెప్పి చాలాసార్లు చెప్పింది శ్రీదేవి. దాంతో ఒకసారి కలుద్దాం అనుకున్న భగవల్ వెళ్ళి ఆ రషీద్ని కలిశాడు. అయితే యాక్చువల్గా ఈ రషీద్ ఎవరో కాదు, షఫీనే. ఈ షఫీ అనే హోటల్ ఓనరే రషీద్ అనే పేరుతో వీళ్ళకి పరిచయం అయ్యాడు. సో హోటల్లో షఫీని కలిసిన భగవల్ అతనికి తన సిచ్యువేషన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది విన్న షఫీ సరే నేను ఒకసారి మీ ఇంటికి వస్తానని చెప్పాడు. సరే మీకు వీలున్నప్పుడు రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఒకరోజు షఫీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అండ్ వెళ్ళి అక్కడ కూర్చుని కొంచెం సేపు ఏదో మంత్రాలు చదువుతూ సడన్గా కళ్ళు ఓపెన్ చేసి ఈ ఇంటి మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, దానివల్లే మీ ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పాడు. అప్పటికే శ్రీదేవి ఈ మాయలు మంత్రాల గురించి చాలాసార్లు చెప్పడంతో భగవల్ కూడా ఇతను చెప్పిన మాటలు ఈజీగా నమ్మేశాడు. అండ్ ఇప్పుడు షఫీ ఇంకో మాట చెప్పాడు, అదే భగవల్కి ప్రాణగండం ఉంది అని. అతను చనిపోయే వరకు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ ఇక్కడే ఉంటుంది అని భయపెట్టాడు. దానికి పరిష్కారం ఏంటి అని భగవల్ ఎంత అడుగుతున్నా కానీ ఏం మాట్లాడకుండా బయటికి వచ్చేశాడు షఫీ. అతని వెనకే వచ్చిన భగవల్ షఫీని బ్రతిమలాడడం స్టార్ట్ చేశాడు. అప్పుడు షఫీ కొంచెం డౌట్గానే నువ్వు చేయలేవు, అది జరగని పని, అందుకే వెళ్ళిపోతున్నా అన్నాడు. దానికి భగవల్ ఏదైనా చేస్తా అని చెప్పడంతో ఈ స్టోరీలో వన్ ఆఫ్ ది డార్కెస్ట్ థింగ్ చెప్పాడు. అదేంటంటే భగవల్ వైఫ్తో షఫీ పడుకోవాలి అని. దీనికే షాక్ అవ్వకండి. దీని తర్వాత చెప్పిన మాట ఏంటంటే ఇలా పడుకోవడాన్ని మొత్తాన్ని భగవల్ కల్లారా చూడాలి అని చెప్పాడు. మరి ఈ కండిషన్ విన్న తర్వాత భగవల్ ఎలా రియాక్ట్ అయ్యాడో తెలియదు కానీ ఆ విషయాన్ని తన వైఫ్ లైలాకి ఎలా చెప్పాడో తెలియదు కానీ ఇద్దరు కూడా ఈ పనికి ఒప్పుకున్నారు. అండ్ భగవల్ సింగ్ చూస్తుండగానే షఫీ లైలాని అనుభవించాడు. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ షఫీ ఇంకో షాక్ ఇచ్చాడు. అది ఏంటంటే ప్రాణగండం అయితే తప్పింది కానీ ఒకవేళ మీరు ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడాలి అంటే ఆ బ్లాక్ మ్యాజిక్కి విరుగుడు చేయాలి అంటే ఒక నరబలి ఇవ్వాలి అని చెప్పాడు. ఆల్రెడీ ఒక ఘోరానికి ఒప్పుకున్న ఈ కపుల్ ఇంకో దానికి ఒప్పుకోవడానికి పెద్ద టైం తీసుకోలేదు. షఫీకి కాల్ చేసి సరే అలాగే చేద్దాం, కాకపోతే ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని చేయాలి అని చెప్పి అడిగారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పోలీసులకి దొరికిపోతామేమో అని వారు ఎలా తప్పించుకుంటామని భయపడకుండా ఎవరిని బలివ్వాలి అని ఆలోచించారు. దానికి షఫీ ఎవరైనా అమ్మాయి అయితే చాలని చెప్పాడు. అండ్ కొన్ని డేస్ యాక్చువల్గా ఈ కపుల్ అమ్మాయి కోసం వెతికారు కానీ వాళ్ళకి దొరకట్లేదు. సో దాంతో మళ్ళీ షఫీనే నాకు 3 lakhs ఇవ్వండి, నేను చూసుకుంటా మొత్తం అని చెప్పాడు. అండ్ మరి ఫినాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నా కానీ ఇలాంటి పనులకి మాత్రం వాళ్ళ బ్యాంక్లో ఉన్న సేవింగ్స్ని తీసి షఫీకి ఇచ్చారు. ఇంతకుముందు లైలాతో కలిసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుండి 30,000 తీసుకున్నాడంట. అయితే ఇప్పుడు ఈ 3 lakhs తీసుకుని ఆ అమ్మాయి కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. అండ్ అతని హోటల్కి రెగ్యులర్గా వెళ్ళి తినే రోజ్లిన్ అనే ఆవిడ్ని టార్గెట్ చేశాడు షఫీ. ఆవిడ ఒక నార్మల్ లాటరీ టికెట్ సేల్ చేసే ఆవిడకి షఫీకి ముందు నుండే పరిచయం ఉంది. సో షఫీ డైరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళి ఒక 18+ ఫిలిం షూట్ చేయాలి, దానికి నీకు 10 lakhs ఇస్తా అని చెప్పాడు. ఆవిడికి 10 lakhs అంటే చాలా పెద్ద విషయం. అండ్ ఆవిడ కూడా చాలా ఫినాన్షియల్ స్ట్రగుల్స్లోనే ఉన్నారు. సో ఆవిడ ఈ ఆఫర్కి టెంప్ట్ అయ్యి అతనికి ఓకే చెప్పేసింది. అండ్ అనుకున్నట్టుగానే రోస్లీని సెట్ చేసిన షఫీ ఇప్పుడు మళ్ళీ ఈ కపుల్కి కాల్ చేసి అమ్మాయిని సెట్ చేశా అని చెప్పాడు.
అండ్ ఎక్కడ చేయాలి అని అడిగితే ఇంకెక్కడో కాదు, ఆ ఇంటికే చేతబడి చేశారు కాబట్టి అక్కడే బలి ఇచ్చి రక్తంతో ఇల్లు క్లీన్ చేసి అదే ఇంటి పెరట్లో పూడ్చిపెట్టాలి అని చెప్పాడు. దానికి ఏర్పాట్లు చేసుకున్న ఆ కపుల్ ఇంటికి రోస్లిన్ని తీసుకుని వెళ్ళాడు షఫీ. వచ్చిన తర్వాత రోస్లిన్ని బెడ్ మీద పడుకోమని చెప్పి తన చేతులు కాళ్ళు కట్టడం స్టార్ట్ చేశాడు. ఇది మొత్తం కూడా వీడియోలో పార్ట్ ఏమో అనుకున్న రోస్లిన్ ఏం మాట్లాడలేదు. రోస్లిన్ కళ్ళకి గంతలు కట్టేశాడు. అయితే అక్కడ పడుకుని ఉన్న రోస్లిన్కి ఏవో మంత్రాలు వినిపించడం స్టార్ట్ అయ్యాయి. ఏదో తప్పుగా జరుగుతుంది అని తెలిసిన రోస్లిన్ అరవడం స్టార్ట్ చేసింది. వెంటనే లైలా అండ్ భగవల్ ఆమె నోరు మూసేశారు. ఈ ప్రాసెస్లో ఆమె కళ్ళ గంతలు ఊడిపోయాయి. అప్పుడు రోస్లిన్కి షఫీ ఒక కత్తి తీసుకుని ఆమె దగ్గరికి రావడం కనపడింది. షఫీ ఆ కత్తి తీసుకుని ఆమె ప్రైవేట్ పార్ట్స్లోకి ఇన్సెర్ట్ చేశాడు. అండ్ ఆమె బతికి ఉండగానే అలా 3 సార్లు చేసిన తర్వాత రోస్లిన్ పీక కోసి చంపేశాడు. అండ్ ప్రైవేట్స్ నుండి వస్తున్న రక్తాన్ని ఒక జార్లోకి తీసుకుని దాన్ని ఇల్లంతా చల్లమని చెప్పాడు షఫీ. అండ్ ఆ కపుల్ ఏదో తులసి నీళ్లు చల్లుతున్నట్టు రక్తాన్ని ఆ ఇంటి నిండా చల్లారు. అండ్ ఆ బాడీని 56 ముక్కలుగా కట్ చేసి అందులో కొన్ని పీసెస్ని అక్కడే కుక్ చేసి అందరూ కూడా తిన్నారు. అండ్ రిమైనింగ్ వాటిని ఇంటి బ్యాక్ యార్డ్లో ఒక్కో చోట ఒక్కో ముక్కని పాతిపెట్టారు. అండ్ నెక్స్ట్ డే నుండి అసలు ఏమీ జరగలేదు అన్నట్టు చాలా నార్మల్గా తిరిగేశారు. అయితే ఇది జూన్లో జరిగింది. 2 మంత్స్ గడిచిపోయాయి. కానీ భగవల్ సింగ్కి ఫినాన్షియల్గా ఎలాంటి చేంజ్ కనిపించలేదు. సో దాంతో మళ్ళీ షఫీని కలిసి మారిపోతుంది అన్నావు, ఏమీ మారలేదని చెప్పి ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే దానికి అతను చెప్పిన సమాధానం, ఫస్ట్ నరబలి కేవలం మీకున్న పాపాలని అండ్ నెగిటివ్ ఎనర్జీ మాత్రమే పోగొట్టుద్ది. పుణ్యం రావాలి అంటే ఇంకో బలి ఇవ్వాలి అన్నాడు. అండ్ దానికి ఆ కపుల్ ఏం ఆలోచించకుండా ఈసారి ఎప్పుడు చేయాలి అని అడిగారంట. షఫీ సేమ్ మళ్ళీ వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నాడు. అండ్ ఈసారి అతను పద్మని టార్గెట్ చేశాడు. పద్మ కూడా సేమ్ రోస్లిన్ లాగానే లాటరీ టికెట్ సేల్ చేసేది. అండ్ సేమ్ ఇతని హోటల్లోనే తినేది. సో ఆమెని ఒక ఇంట్లో పనుంది, వస్తావా, డబ్బులు ఇస్తారు అని అడిగాడు. అండ్ ఆమె ఒప్పుకుని భగవల్ ఇంటికి వెళ్ళగానే ఈసారి వెనక నుండి షఫీ పెద్ద రాడ్డుతో ఆమె తల మీద కొట్టేశాడు. దాంతో కళ్ళు తిరిగి కింద పడిపోయిన పద్మని కూడా నరబలిచ్చేసి 3 ముక్కలుగా కట్ చేసి పాతేశారు. అండ్ ఇది జరిగిన 1 వీక్కే పోలీస్ కంప్లైంట్ రావడంతో షఫీని ఎంక్వైరీ చేయడానికి వెళ్తే అతను పారిపోవడానికి ట్రై చేసి పోలీసులకు దొరికిపోయాడు. అండ్ అతని నుండే పైన చెప్పిన స్టోరీ మొత్తం కూడా బయటకు వచ్చింది. భగవల్ ఫ్యామిలీ ఇలా చేసింది అంటే ఎవ్వరూ నమ్మలేకపోయారు. అయితే షఫీ ఆల్రెడీ ఒక క్రిమినల్. 75 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ని మానభంగం చేసిన కేసులో జైలుకి వెళ్ళాడు. అండ్ ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. సో అలాంటి వాడి గురించి పూర్తిగా తెలియకుండా ఈ ఫ్యామిలీ అతన్ని నమ్మి ఇంత పని చేశారు. అయితే ట్విస్ట్ అన్నా కదా, ఎవరైనా గెస్ చేశారా? ఆ ట్విస్ట్ ఏంటంటే శ్రీదేవి గురించి. ఈ కేసులో అందరూ దొరికారు కానీ ఆ శ్రీదేవి మాత్రం దొరకలేదు. ఎందుకో తెలుసా? యాక్చువల్లీ షఫీ ఫేక్ అకౌంటే ఆ శ్రీదేవి. అతనే 3 ఇయర్స్ నుండి భగవల్తో ఒక అమ్మాయిలా చాట్ చేశాడు. ఈ విషయం విని మీరెంత షాక్ అయ్యారో తెలియదు కానీ భగవల్ మాత్రం చాలా షాక్ అయ్యి అస్సలు నమ్మలేకపోయాడు. ఇన్ని ఇయర్స్లో కనీసం అమ్మాయా కాదా అని కూడా తెలుసుకోకుండా నమ్మేసి ఇక్కడ వరకు వెళ్ళాడు భగవల్. సో ఈ ప్లాన్ మొత్తం కూడా షఫీ 3 ఇయర్స్గా ప్లాన్ చేసింది. ఈ 3 ఇయర్స్లో అతను భగవల్ని కొంచెం కొంచెం మ్యానిపులేట్ చేస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. అయితే ఈ స్టోరీలో ఇంకో 2 వర్షన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఇది మొత్తం ప్లాన్ చేసింది యాక్చువల్గా లైలా అండ్ షఫీ అని, వీళ్ళ ఇద్దరికీ కూడా ఆల్రెడీ కనెక్షన్ ఉంది అని, దానికోసమే ఫేక్ అకౌంట్తో భగవల్ని వీళ్ళ దారికి తెచ్చుకోవడానికి ఇంత చేశారు అని చెప్తారు. అండ్ ఇంకో వర్షన్లో ఏమో అసలు వీళ్ళలో ఎవ్వరూ అమాయకులు కాదు, ముగ్గురు కూడా ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఫ్యాంటసీస్కి అలవాటు పడి అది పీక్స్కి వెళ్ళి ఇలా మనిషి మాంసం తినే వరకు వెళ్ళారని చెప్తారు. ఎందుకంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి పిల్లలందరూ కూడా వెల్ సెటిల్డ్. సో మరి వీళ్ళకి అంత కష్టం ఏమొచ్చింది? ఈ లాస్ట్ వర్షన్స్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ కేరళ హైకోర్టు మాత్రం వీళ్ళలో ఎవ్వరికి కూడా కనీసం బెయిల్ కూడా ఇవ్వకూడదని చెప్పింది. మరి ఈ బ్లాక్ మ్యాజిక్ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. చూద్దాం ఏమవుద్దో. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? ఈ వర్షన్స్లో ఏది నిజం అవ్వచ్చు? షఫీ మాస్టర్ ప్లాన్లో వీళ్ళందరూ చిక్కుకున్నారా, లేకపోతే మొత్తం కలిసి చేశారా?
కమెంట్ చేయండి. అండ్ మిమ్మల్ని ఎవరైనా ఇంటికి పిలిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.